నమస్తే. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో అక్రమ విదేశీ చొరబాటుదారులపై చర్యలు ప్రారంభమయ్యాయి. అందులో ఎక్కువగా బంగ్లాదేశీ మరియు రోహింగ్యాలు. ఢిల్లీ పోలీసులు అన్ని బస్తీల్లో కూడా జల్లెడ పడుతున్నారు. అక్కడ వారి డాక్యుమెంట్లను సరిచూడడం, వారిని విచారించడం, దొంగ డాక్యుమెంట్లు కలిగి ఉన్న వారిని డిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే గత రెండు మూడు రోజులుగా ఒక వీడియో ఇంటర్నెట్లో చక్కర్ కొడుతుంది. ఆ వీడియోలో ఇద్దరు రిపోర్టర్లు వారి మైకులతోటి అక్కడ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఢిల్లీ పోలీసులు చేస్తున్న చర్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అక్కడికి ఒక మహిళ దూసుకొచ్చి, మీరు మా ఏరియాలకు ఎలా వచ్చారు? ఇక్కడ మీడియా అనుమతి లేదు, మా బస్తీలో మీడియా రావద్దు అని చెప్పి, ఎందుకు రావద్దు అని రిపోర్టర్లు అడిగితే, రావద్దు, మేము ఇక్కడ అనుమతించాం. ఎందుకు, ఇది పాకిస్తానా అని రిపోర్టర్ అడిగితే, అవును ఇది పాకిస్తానే, ఇక్కడ రిపోర్టర్లు ఎవరు రావద్దు అని చెప్పి ఒక మహిళ ఆ రిపోర్టర్లను కొందరు యువకుల సాయంతో అక్కడి నుంచి వారిని తరిమి కొట్టే ప్రయత్నం చేయడం ఆ వీడియోలో కనబడుతుంది. అంటే దేశ రాజధానిలో ఒక బస్తీలోకి రిపోర్టర్లు తమ కెమెరాలు తీసుకొని వెళ్ళే పరిస్థితి లేని వాతావరణం గత పాలకులు తయారు చేసి పెట్టారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున బంగ్లాదేశీలను ఢిల్లీలో వాళ్ళు అక్రమంగా స్థిరపడేలాగా చేయడంలో చాలా సహకారాన్ని అందించింది. దానికి ఉదాహరణ ఈ సంఘటన. ఆ విధంగా దేశంలో ఇంకా ఏ నగరాల్లో, ఎన్ని బస్తీల్లో ఈ పరిస్థితులు ఉన్నాయో, మీడియా, పోలీసులు వెళ్ళే పరిస్థితులు లేని బస్తీలు ఎన్ని ఉన్నాయో లెక్కనే లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కోటాను కోట్లుగా ఉన్న ఈ విదేశీ చొరబాటుదారులను గుర్తించి వెంటనే వాళ్ళని డిపోర్ట్ చేయాలని మనం కోరుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.